నీ యొక్క ఇంటి వారి విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఏ విధంగా అబ్రహాము తన పిల్లలకి, తన ఇంటి వారికి దేవుని యొక్క న్యాయ విధులను నేర్పించి ఆయన మార్గంలో నడవాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని దేవుడు ఎరిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నీ కుటుంబం వారు. నువ్వు మాత్రమే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, నువ్వు మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం కాదు. మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాలి అని మోషేని పంపించినప్పుడు ఫరో రాజు తెగుళ్ళు జరుగుతున్న సమయంలో చెప్తాడు మోషేతో, నువ్వు మగవారిని మాత్రం తీసుకొని వెళ్ళి నీ దేవునికి ఉత్సవం జరిపించుకో, పిల్లల్ని, తల్లుల్ని, పశువుల్ని ఇక్కడే విడిచిపెట్టు అన్నప్పుడు మోషే ఏం చెప్తాడో తెలుసా? కాదు కాదు, మేము అన్ని జనరేషన్స్ మొత్తం మాకున్నదంతా మా కుటుంబ సభ్యులందరిని తీసుకొని వెళ్ళి మేము మా దేవుణ్ణి